హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకోసం ఒక కథ. కథలోకి వెళ్తే, హైదరాబాద్లోని ఆ అత్యంత ఖరీదైన రిసార్ట్ ఆ రోజు భూలోక స్వర్గాన్ని తలపిస్తుంది. ఎటు చూసినా కళ్ళు చెదిరే విద్యుత్ దీపాల అలంకరణ, కిలోమీటర్ల మేర పరిమళాలు వెదజల్లుతున్న విదేశీ పూల సోకులు, వేదిక దగ్గర నుండి ప్రవేశ ద్వారం వరకు వేసిన రెడ్ కార్పెట్ మీద నడుస్తూ ఉంటే ఏదో మహారాజుల కోటలోకి అడుగు పెడుతున్న భావన కలుగుతుంది. ఆకాశం నుండి దేవతలు దివచ్చి ఆశీర్వదించేంత పవిత్రంగా, అంగరంగ వైభవంగా ఆ వివాహ వేడుకకు ఏర్పాట్లు జరిగాయి. అక్కడికి వస్తున్న అతిథులంతా సామాన్యులు కారు. వాళ్ళ కార్ల టైర్లు కూడా లక్షల విలువ చేసేవే. రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, సినీ ప్రముఖులతో ఆ ప్రాంగణం మొత్తం కిక్కిరిసిపోయి ఉంది. ఇదంతా చూస్తున్న వారికి ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. పెళ్ళికొడుకు సామాన్యుడు కాదు, అపర కుబేరుడు అని. ఆ పెళ్ళికొడుకు పేరే మహాన్. పేరుకు తగ్గట్టుగానే అతడి స్థాయి, హోదా మహోన్నతమైంది. కానీ ఈ వైభవం అంతా ఒకరి కళల్లో మాత్రం ఆనందాన్ని నింపటం లేదు, నిలువెల్లా మంటలు పెడుతుంది. ఆమె ప్రభావతి, పెళ్లి కూతురు విదేహి సొంత అక్క. మండపంలోని ఒక ప్రత్యేకమైన విఐపి గదిలో పెళ్లి కూతురుగా ముస్తాబవుతుంది విదేహి. పట్టుచీర, ఒంటి నిండా వజ్రాల భరణాలు ఆమె అందాన్ని రెట్టింపు చేస్తున్నాయి. కానీ ఆ అలంకరణను చూసుకుని మురిసిపోయే స్థితిలో ఆమె లేదు. విదేహి కళ్ళల్లోంచి కన్నీళ్లు ధారగా కారుతున్నాయి. మేకప్ ఆర్టిస్టులు ఎంత ప్రయత్నించినా ఆమె కన్నీళ్లను ఆపలేకపోతున్నారు. విదేహి చాలా అమాయకురాలు, సున్నితమైన మనసత్వం కలది. తన అక్క ప్రభావతి అంటే ఆమెకు ప్రాణం. కానీ అదే అక్క తన జీవితాన్ని ఇలా బలిపీఠం మీద నిలబెడుతుందని ఆమె కల్లో కూడా ఊహించలేదు. కేవలం కుటుంబ పరువు కోసం కన్నవారి కన్నీళ్లు చూడలేక ఈ పెళ్లికి అంకరించిన విదేహి పెళ్ళికొడుకు ఎలాంటివాడో, అతని ప్రవర్తన ఎలా ఉంటుందో కూడా ఆమెకు తెలియదు. ఒక భయంకరమైన అంధకారంలోకి అడుగు పెడుతున్నట్టుగా ఆ మనసు తల్లడిల్లిపోతుంది. తల వంచుకొని చేతుల్లో ముఖం దాచుకొని కుమిలి కుమిలి ఏడుస్తుంది విదేహి. గది బయట నిలబడి ఇదంతా చూస్తున్న ప్రభావతికి తల ప్రాణం తూకకు వస్తుంది. ఆమె లోపల ఏదో తెలియని అగ్నిపర్వతం బద్దలవుతుంది. ఆమె కళ్ళల్లో కూడా నీళ్లు తిరుగుతున్నాయి. కానీ అవి చెల్లి పడుతున్న బాధను చూసి వస్తున్న కన్నీళ్లు కావు. తన మూర్ఖత్వాన్ని, తాను చేసిన ఘోరమైన తప్పును తలుచుకొని వస్తున్న పశ్చాత్తాపపు కన్నీళ్లు. అసలు ఈ పెళ్లి జరగవలసింది విదేహితో కాదు, ప్రభావతితో. కొన్ని రోజుల క్రితం మహాన్ సంబంధం ప్రభావతికే వచ్చింది. కానీ పెళ్లి చూపులకి ముందు ఎవరు గిట్టనివారు మహాన్ గురించి తప్పుగా చెప్పారు. అతను ఒక సామాన్య ఉద్యోగి అని, అతని అంతస్తులన్నీ అప్పుల్లో ఉన్నాయని, అతను చూడ్డానికి కూడా అంతగా బాగోడు అని ప్రభావతికి నూరిపోశారు. డబ్బు, అందం, హోదా పిచ్చి ఉన్న ప్రభావతి ఆ మాటలు గుడ్డిగా నమ్మింది. ఒక పేదవాణ్ణి, అందవిహీనుణ్ణి పెళ్లి చేసుకోవటం తన వల్ల కాదని తెగేసి చెప్పింది. తీరా పెళ్లి ముహూర్తం దగ్గర పడుతున్న సమయంలో ఇల్లు వదిలి వెళ్ళిపోతానని బెదిరించింది. పరువు పోతుందన్న భయంతో మహాన్ కుటుంబానికి ముఖం చూపించలేక ఆమె తల్లిదండ్రులు గుండెలు బాదుకున్నారు. అప్పుడు విదేహి తన కుటుంబ పరువు కోసం అక్క స్థానంలో తాను పెళ్లిపీటలు ఎక్కడానికి సిద్ధమైంది. అప్పటి వరకు విదేహి ఈ పెళ్లి చేసుకోవటం ప్రభావతికి చాలా సంతోషంగా అనిపించింది. తన స్థానంలో తన చెల్లి బలి అయిపోతుందని లోపల శాడిస్టిక్ ఆనందం కూడా పొందింది. కానీ కళ్యాణ మండపానికి వచ్చాక ప్రభావతికి అసలు నిజం తెలిసింది. మహాన్ సామాన్యుడు కాదు, వేల కోట్లకు అధిపతి అయిన బిజినెస్ మ్యాగ్నెట్ అని. సరిగ్గా అదే సమయానికి బయట బ్యాండ్ మేళాలు, మంగళ వాయిద్యాలు మోగాయి. వరుడు వచ్చాడు, మహాన్ బాబుగారు వచ్చారు అంటూ హడావిడి మొదలైంది. ప్రభావతి గుండె వేగం పెరిగింది. బాల్కనీలోంచి కిందకు చూసింది. ఒక కాన్వే వచ్చి ఆగింది. అందులోంచి ఒక రోల్స్ రాయిస్ కార్ డోర్ తెరుచుకుంది. లోపల నుండి అడుగులు బయట పెట్టాడు మహాన్. అతన్ని చూడగానే ప్రభావతి కళ్ళు బైర్లు కమ్మాయి. శ్వాస ఆగిపోయినంత పనైంది. 6 అడుగుల అజానుబాహుడు, సూర్యుల్లో మెరిసిపోతున్న ముఖవచ్చస్సు, గ్రీకు వీరుణ్ణి తలపించి దేహదారుఢ్యం. పట్టుపంచలో అతను నడిచి వస్తుంటే చుట్టుపక్కల ఉన్న ఆడపిల్లల చూపులన్నీ అతడి మీదే నిలిచిపోయాయి. అతని నడకలో రాజసం, చూపులో గంభీరత్వం, ప్రతి కదలికలో కోటీశ్వరుడి దర్పం
కొట్టు తెచ్చినట్టు కనిపిస్తున్నాయి. ఇతనా ఇతనా నేను వద్దనుకున్నది? ప్రభావతి మనసులో పిడుగుపడ్డాయి. ఒక దేవుళ్లాంటి మనిషిని, అపర కుబేరుణ్ణి తాను కాదనుకున్నానని ఆమెకప్పుడు అర్థమైంది. అతను నడుచుకుంటూ వస్తుంటే అతడి వెనక నడుస్తున్న బాడీగార్డ్స్, అతనికి మర్యాదలు చేస్తున్న ప్రముఖులను చూస్తుంటే ప్రభావతికి పిచ్చెక్కిపోతుంది. పెళ్లి సమయం ఆసన్నమైంది. వేద మంత్రాల ఘోషతో మండపం మారుమోగుతుంది. పురోహితులు మంత్రాలు చదువుతున్నారు. పెళ్లిపీటల మీద మహాన్ పక్కన విదేహి కూర్చుంది. ఆమింకా తలదించుకునే ఉంది. వణుకుతున్న చేతులతో బిక్కుబిక్కుమంటూ ఏడుస్తూనే ఉంది. తన కాబోయే భర్త ఎంతటి వాడో కూడా తెలుసుకునే సాహసం ఆమె చేయలేకపోతుంది. వాళ్ల వెనకే కొద్ది దూరంలో నిలబడి ఉంది ప్రభావతి. వేద మంత్రాలు ఒక్కొక్కటిగా వినపడుతూ ఉంటే ఆమె గుండెలు పిండేసినట్టుగా అవుతుంది. ఆమె కన్నీళ్లు ఆపుకోలేకపోతుంది. ఆ కన్నీళ్లు సంతోషం వల్ల వస్తున్నవి కాదని ఆమెకే తెలుసు. ఆ మనసులో మాటలు విదేహికి వినిపించవు, కానీ అవి అగ్నిజ్వాలలా ఉన్నాయి. ఈ స్థానంలో నేముండాలి. ఆ సింహాసనం లాంటి పెళ్లిపీటల మీద ఆ కోటీశ్వరుడి పక్కన కూర్చోవలసింది నేను. నాకెంత అన్యాయం జరిగింది. పెళ్ళికొడుకింత అందమైన వాడు, ఇంతటి కోటీశ్వరుడని ముందే తెలిస్తే నేనెందుకు ఏడ్చేదాన్ని? ఎందుకు వద్దనుకునేదాన్ని? అతన్ని గుడ్డిగా పెళ్లి చేసుకునేదాన్ని కదా. నా చేతులారా నా అదృష్టాన్ని తన్నేసుకున్నాను. ఇప్పుడు ఆ అదృష్టం నా సొంత చెల్లి ఒళ్ళో వాలింది. లేదు, ఇది నేను భరించలేను. నా చెల్ల అంత సుఖపడిపోవడం నేను చూడలేను. అసూయ పడగ విప్పింది. తన సొంత చెల్లి పట్ల ఇంతకాలమున్న కొద్దిపాటి ప్రేమ కూడా ఆ నిమిషంలో ఆవిరైపోయింది. తనొక భయంకరమైన రాక్షసిలా మారిపోతున్నట్టు ఆమెకే తెలుస్తుంది. అయినా సరే ఆమె కుళ్ళుకుంటుంది. పెళ్లి తంతు పూర్తయ్యే కొద్దీ విదేహి మెల్లో పడవలసిన తాళి ప్రభావతి మెడకు ఉరిత అలా అనిపిస్తుంది. విదేహి కన్నీళ్లు అమాయకత్వానికి ప్రతీక అయితే, ప్రభావతి కన్నీళ్లు కుట్లత్వానికి, విషానికి నిలువెత్తు నిదర్శనాలు. జీలకర్ర బెల్లం పెట్టే సమయం వచ్చింది. మాహన్ సున్నితంగా విదేహి తల మీద జీలకర్ర బెల్లం పెడుతూ ఆమె కళ్ళల్లోకి చూశాడు. అతని చూపుల్లో ఎంతో కరుణ, ప్రేమ కనిపించాయి. ఆ చూసిన ప్రభావతి గుండెల్లో కత్తులు దిగాయి. అక్కడి నుండి ఒక క్షణం కూడా నిలబడలేక ఉక్కిరి బిక్కిరి అవుతూ మండపం వెనక వైపుకి వేగంగా నడిచింది. కన్నీళ్లు తుడుచుకుంటూ అడుగులు అడుగు వేసుకుంటూ రీసార్ట్ లోపలి కార్డర్ గుండా వెళ్తుంది ప్రభావతి. ఆమె కళ్ళు మసగబారుతున్నాయి. ఎలాగైనా ఈ పెళ్లి ఆపేయాలి, విదేహి కాపురం కూల్చేయాలి అని ఆమె మెదల్లో వందల కుట్రలు మెదులుతున్నాయి. అదే సమయంలో కారిడార్ గోడలకు పెళ్లి వేడుక కోసం డిజైన్ చేసిన పెద్ద పెద్ద ఫోటో ఫ్రేమ్స్ తగిలించి ఉన్నాయి. అందులో మహాన్ కుటుంబ సభ్యులు, అతని వ్యాపార సామ్రాజ్యానికి సంబంధించిన కొన్ని ఫోటోలు ఉన్నాయి. ఒక పెద్ద క్యాండిడ్ ఫోటో దగ్గరికి రాగానే ప్రభావతి అడుగులు అమాంతం ఆగిపోయాయి. ఆ ఫోటోలో మహాన్ ఒక అనాథాశ్రమం ముందు, ఏదో పాత భవనం ముందు నిలబడి చిరునవ్వులు చిందిస్తున్నాడు. అతడి పక్కన ఒక పాత మోటార్ సైకిల్ ఉంది. ఆ ఫోటోలో మహాన్ ముఖాన్ని, అతని కళ్ళల్లోని ఆ ప్రత్యేకమైన చూపును చూసిన ప్రభావతికి తల ఒక్కసారిగా గిర్రున తిరిగింది. గుండె వేగం అమాంతం పెరిగింది. ఆమె చేతులు వణకటం మొదలైంది. ఆమె కళ్ళు భయంతో, ఆశ్చర్యంతో విప్పార్లాయి. ఈ మనిషి ఇతను. ఆమె పెదవులు వణుకుతూ గొనిగాయి. ఆ ముఖం ఆమెకు పరిచయం ఉంది. ఈ పెళ్లి చూపులకి ముందు కాదు, చాలా సంవత్సరాల క్రితమే ఈ మనిషిని ఆమె చూసింది. ఎక్కడ? ఆ రోజు ఆ భయంకరమైన వర్షపు రాత్రి. తాను జీవితంలో మర్చిపోవాలనుకున్న ఆ చీకటి సంఘటన. ఆ రోజు ఆ రక్తపు మడుగులో పడి ఉన్నది ఇతనేనా? ఇతను మహాన్ అయితే ఆ రోజు తను చూసిన ఆ అపరిచితుడెవరు? అసలు మహాన్ కోటీశ్వరుడా, లేక ఒక పెద్ద గతమున్న రహస్యపత్రమా? కళ్ళ ముందు ఉన్న నిజం కంటే భయంకరమైన గతం ఆ మదిలో తలుపులు తట్టింది. పెళ్లిపీటల మీద ఉన్న మహాన్ తన్ని గుర్తుపడితే, చెల్లి కాపురం కూల్చడం అటుంచితే అసలు తన ప్రాణానికే ముప్పు వస్తుందా? ప్రభావతి కళ్ళల్లో ఇప్పుడు అసూయ లేదు, కేవలం భయం. వెన్నులో వణుకు పుట్టించే భయం. గోడకు తగిలించి ఉన్న ఆ ఫోటో ఫ్రేమ్ ముందు ప్రభావతి శిలలా నిలబడిపోయింది. ఆమె కళ్ళల్లో నీళ్లు గిర్రున తిరుగుతున్నాయి. శ్వాస వేగం పెరిగింది. గుండె చప్పుడు ఆమెకే స్పష్టంగా వినిపిస్తుంది. ఆ ఫోటోలో ఉన్నది ఎవరో కాదు, మహాన్. తన చెల్లి విదేహి మెల్ల మూడుముళ్ళు వేస్తున్నాం అదే మహాన్. కానీ ప్రభావతికి అతను కోటీశ్వరుడేనా? మహాన్లా కనిపించడం లేదు.
ఆ చిరునవ్వు, ఆ కళ్ళలోని మెరుపు, ఆ మెదల్లోని పొరల్ని చీల్చుకుంటూ 6 ఏళ్ల క్రితం నాటి జ్ఞాపకాలను తట్టి లేపుతున్నాయి. ఆ జ్ఞాపకాలు తేనెలా తీయనివి, అదే సమయంలో విషంలా ప్రాణాలు తీసేవి. ఆమె వణుకుతున్న చేతులతో ఆ ఫోటోలోని మహాన్ ముఖాన్ని తాకింది. మహాన్. ఆమె పెదవులు వణుకుతూ ఆ పేరును ఉచ్చరించాయి. ఆ పేరు పలగ్గానే ఆమె గుండెల్లో అప్పటి వరకు ఉన్న అసూయ స్థానంలో అంతులేని బాధ, చెప్పలేనంత శూన్యం ఆవరించాయి. ఒక్కసారిగా కాలచక్రం 6 ఏళ్లు వెనక్కి తిరిగింది. అది నగరంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన ఇంజనీరింగ్ కళాశాల. ఆ రోజు కాలేజ్ వార్షికోత్సవం. క్యాంపస్ అంతా పండగ వాతావరణం నెలకొంది. ఎటు చూసినా రంగురంగుల లైట్లు, చెవుడు దద్దరిల్లే మ్యూజిక్, కుర్రకారు కేరింతలతో ఆ ప్రాంగణం మారుమోగుతుంది. ఆ కాలేజ్లో ప్రభావతి అంటే ఒక సెన్సేషన్. అందం, అహంకారం, ఆస్తిపాస్తుల గర్వం కలగలిపిన రూపం ఆమెది. ఆమె నడుచుకుంటూ వెళ్తుంటే కాలేజ్ కుర్రాళ్ళ గుండెలు ఆగిపోయేవి. ఎంతోమంది ఆమె వెనకపడ్డారు. ఎన్నో ప్రపోజల్స్ వచ్చాయి. కానీ ఏ ఒక్కరిని ఆమె కన్నెత్తి కూడా చూసేది కాదు. నా కాబోయేవాడు నాకంటే గొప్పవాడే ఉండాలి. నా కళ్ళల్లోకి చూసి మాట్లాడే ధైర్యం ఉన్నవాడే ఉండాలి అని తన స్నేహితురాలతో తరచూ చెబుతుండేది. ప్రేమంటే ఆమెకు ఒక రకమైన చులకన భావం. ఆ రోజు ఫెస్ట్లో సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రభావతి ఒక అందమైన డిజైనర్ లెహంగా వేసుకుని దేవకన్యల ముస్తాబై స్టేజ్ ముందున్న మొదటి వరుసలో కూర్చుంది. స్టేజ్ మీద రకరకాల పర్ఫార్మెన్స్లు జరుగుతున్నాయి. కానీ ఆమె దృష్టి వేటిపైన లేదు. ఫోన్లో ఏదో చూసుకుంటూ విసుగ్గా ఉంది. సరిగ్గా అప్పుడే అనౌన్సర్ మైక్ తీసుకుని, ఇప్పుడు మన ముందుకు వస్తున్నాడు, మరో కాలేజ్ నుండి మన ఫెస్ట్లో పాల్గొనడానికి వచ్చిన స్పెషల్ గెస్ట్ అండ్ సింగర్ మహన్ అని ప్రకటించాడు. స్టేజ్ మీద లైట్స్ అన్నీ ఆగిపోయాయి. కేవలం ఒకే ఒక స్పాట్లైట్ స్టేజ్ మధ్యలో పడింది. అక్కడ ఒక యువకుడు గిటార్ పట్టుకుని నిలబడి ఉన్నాడు. అతను సింపుల్ జీన్స్, వైట్ షర్ట్ వేసుకున్నాడు. పెద్దగా హంగులు, ఆర్భాటాలు లేవు. కానీ అతని నిలబడిన తీరులో ఏదో తెలియని ఆకర్షణ ఉంది. అతని గిటార్ తీగలను మీటుతో పాడడం మొదలుపెట్టాడు. ఆ గొంతు వినగానే ఫోన్ చూసుకుంటున్న ప్రభావతి తల పైకెత్తింది. ఆ క్షణం భూమి గుండ్రంగా తిరగటం ఆగిపోయినట్టు అనిపించింది ఆమెకు. స్పాట్లైట్ వెలుతురులో అతని ముఖం స్పష్టంగా కనిపిస్తుంది. పదునైన చూపులు, ఆకర్షణీయమైన చిరునవ్వు, గుండెల్ని హత్తుకునే గొంతు. అతను పాడుతున్న పాటలోని ప్రతి అక్షరం ప్రభావతి గుండెల్లోకి సూదుల దూసుకుపోతుంది. అతను పాడుతూ పాడుతూ అనుకోకుండా మొదటి వరుసలో ఉన్న ప్రభావతి కళ్ళల్లోకి చూశాడు. ఇద్దరి చూపులు కలిశాయి. ఆ ఒక్క క్షణం ప్రభావతికి ఒళ్ళు జల్దరించింది. ఆమె జీవితంలో మొదటిసారిగా ఒక అబ్బాయిని చూసి కళ్ళు తిప్పుకోలేకపోయింది. అప్పటి వరకు ప్రేమంటే నమ్మకం లేని ఆ రాతి గుండెలో తొలిసారిగా ప్రేమ అంకురించింది. తొలిచూపులోనే అతనికి మనసిచ్చేసింది. ప్రోగ్రాం అయిపోగానే తన అహంకారాన్ని పక్కన పెట్టి మరీ మహన్ కోసం వెతుక్కుంటూ వెనక్కి వెళ్ళింది ప్రభావతి. క్యాంటీన్ దగ్గర తన స్నేహితురాలతో కాఫీ తాగుతున్న మహన్ ఆమెకు కనిపించాడు. నేరుగా అతని దగ్గరికి వెళ్ళి, హాయ్, నేను ప్రభావతి, యువర్ వాయిస్ ఈజ్ అమేజింగ్ అని చేయి చాపింది. మహన్ ఆశ్చర్యంగా ఆమె వైపు చూసి చిరునవ్వుతో చేయి కలిపాడు. థ్యాంక్ యూ, నేను మహన్ అని అన్నాడు. ఆ స్పర్శ ప్రభావతి శరీరంలో విద్యుత్ తరంగాన్ని పుట్టించింది. ఆ రోజు మొదలైన వాళ్ళ పరిచయం చాలా వేగంగా ప్రేమగా మారింది. ప్రభావతి తన జీవితంలో ఎప్పుడూ లేనంత సంతోషంగా ఉంది. కాలేజ్ అయిపోగానే ఇద్దరు కలవటం, బైక్ మీద ఆ సిటీ అంతా తిరగటం, కాఫీ షాపుల్లో గంటల తరబడి కబుర్లు చెప్పుకోవటం, ఇవే వాళ్ళ ప్రపంచంగా మారిపోయాయి. మహాన్ చాలా సైలెంట్గా ఉండేవాడు. తన గురించి, తన కుటుంబం గురించి ఎక్కువగా మాట్లాడేవాడు కాదు. తనొక సామాన్య మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చానని, తన తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోయారని, ఒక అనాథాశ్రమంలో పెరిగానని మాత్రమే చెప్పాడు. ఆస్తి హోదా గురించి మాత్రమే ఆలోచించే ప్రభావతికి అవేవీ గుర్తురాలేదు. మహాన్ ప్రేమలో ఆమె పూర్తిగా పిచ్చిదైపోయింది. అతని నిజాయితీ, అతనిలోని ఆప్యాయత ఆమెను కట్టిపడేశాయి. నెలలు గడిచాయి. వాళ్ళ ప్రేమ మరింత బలపడింది. ఒకరిని విడిచి ఒకరు ఉండలేని స్థితికి చేరుకున్నారు. రాత్రంతా ఫోన్లో మాట్లాడుకోవటం, పగలు కాలేజ్ ఎగ్గొట్టి సినిమాలు, పార్కులు తిరగటం. ప్రభావతి తన సర్వస్వం మహాన్కి అంకితం చేసింది.
మాహన్, నా జీవితంలో నువ్వు లేకపోతే నేను బతకలేను. మా ఇంట్లో వాళ్ళని ఒప్పించి నేను నిన్నే పెళ్లి చేసుకుంటాను అని ప్రభావతి తరచు చెప్పేది. మాహన్ నవ్వుతూ ఆమె తల్లి నిమిరేవాడు. నిన్ను నా ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటాను ప్రభా. నాకీ ప్రపంచంలో నువ్వు తప్ప ఎవ్వరులేరు అని మాట ఇచ్చాడు. ఆ మాటలు ఆమెకు కొన్నంత ధైర్యాన్నిచ్చాయి. తన భవిష్యత్తు మాహన్తోనే అని ఆమె 100% నమ్మింది. అది ప్రభావతి పుట్టినరోజు. ఆ రోజు సాయంత్రం ఇద్దరూ నగర శివర్లలోని ఒక పాత కోట దగ్గర కావాలని ప్లాన్ చేసుకున్నారు. నీకు నా జీవితంలో అత్యంత విలువైన బహుమతి ఇవ్వబోతున్నాను. నా గతం, నా భవిష్యత్తు గురించి ఒక పెద్ద నిజం నీకు చెప్పాలి. సాయంత్రం 5 గంటలకు ఖచ్చితంగా వచ్చేయి అని ఉదయం ఫోన్లో చెప్పాడు మాహన్. ప్రభావతి ఎంతో ఆనందంగా, అత్యంత అందంగా ముస్తాబై ఆ కోట దగ్గరికి చేరుకుంది. సమయం 5 అయింది. మాహన్ రాలేదు. 5:30 అయింది. 6 అయింది. చీకటి పడుతుంది. అయినా మాహన్ జాడలేదు. ప్రభావతికి కంగారు మొదలైంది. వెంటనే తన ఫోన్ తీసి మాహన్కు కాల్ చేసింది. ట్రింగ్ ట్రింగ్ రింగ్ అవుతుంది కానీ ఎత్తడం లేదు. మళ్ళీ చేసింది, కట్ చేశాడు. పదే పదే చేస్తూనే ఉంది. ఫోన్ కట్ అవుతూనే ఉంది. చివరికి మీ డయల్ చేసిన నెంబర్ స్విచ్ ఆఫ్ చేయబడినది అని ఆపరేటర్ వాయిస్ వినిపించింది. ప్రభావతి గుండెల్లో ఏదో తెలియని భయం మొదలైంది. మాహన్కి ఏమైంది? ఎందుకు ఫోన్ ఆఫ్ చేశాడు? ఆ రాత్రి వర్షం మొదలైంది. ఆమె ఆ వర్షంలోనే ఒంటరిగా రాత్రి 9 గంటల వరకు అతని కోసం ఎదురుచూసింది. కన్నీళ్లతో తడిసి ముద్దై ప్రాణం లేని శవంలా ఇంటికి చేరుకుంది. మరుసటి రోజు ఉదయాన్నే మాహన్ ఉంటున్న హాస్టల్కి వెళ్ళింది. అక్కడ అడిగితే మాహన్ నిన్న సాయంత్రమే తన లగేజ్ తీసుకొని ఖాళీ చేసి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్తున్నాడో ఎవరికి చెప్పలేదు అని వార్డెన్ చెప్పాడు. ఆ మాట వినగానే ప్రభావతికి భూమి బద్దలైనట్లు అనిపించింది. మాహన్ ఎందుకు వెళ్ళిపోయాడు? తన్ని వదిలేసి ఎందుకు వెళ్ళాడు? కారణం ఏమిటి? ఆమెకు పిచ్చెక్కినంత పనైంది. మాహన్ స్నేహితులను, అతనికి తెలిసిన ప్రతి ఒక్కరిని బతిమలాడుకుంది, ఏడ్చి అడిగింది. కానీ ఎవరికి అతని గురించి ఎలాంటి సమాచారం లేదు. మాహన్ వాడకుండా వదిలేసిన సోషల్ మీడియా అకౌంట్స్ అన్నీ డిలీట్ అయిపోయాయి. అతనికి సంబంధించిన ప్రతి ఆనవాలు భూమి మీద నుండి చెరిగిపోయినట్టుగా మాయమైపోయింది. రోజులు గడిచాయి, నెలలు గడిచాయి. ప్రభావతి ప్రతిరోజు మాహన్ ఫోన్ నెంబర్కి కాల్ చేస్తూనే ఉండేది. కానీ ఎప్పుడు ఆ నెంబర్ స్విచ్ ఆఫ్ అనే వచ్చేది. ఆమె ప్రేమ పిచ్చిగా మారింది. ఆ పిచ్చి డిప్రెషన్గా మారింది. అన్నం తినడం మానేసింది. ఎవరితోనూ మాట్లాడేదే కాదు. గదిలో కూర్చొని మాహన్ గురించి ఆలోచిస్తూ కుమిలి కుమిలి ఏడ్చేది. తనని ప్రాణంగా ప్రేమించినవాడు ఎలాంటి కారణం చెప్పకుండా, కనీసం ఒక మాట కూడా చెప్పకుండా తనను నట్టేట ముంచేసి వెళ్ళిపోవటం ఆ మనసులో భయంకరమైన గాయాన్ని మిగిల్చింది. ఆ గాయం కాలక్రమేణా గడ్డకట్టుకపోయింది. ప్రేమ అనేది ఒక పెద్ద అబద్ధం. మనుషులందరూ మోసగాళ్లే. ఈ లోకంలో నమ్మగలిగేది కేవలం డబ్బును, హోదాను మాత్రమే అనే ఒక కఠినమైన నిర్ణయానికి ఆమె వచ్చింది. మాహన్ చేసిన ఆ మోసమే ఆమెను ఒక స్వార్థపరురాలిగా, డబ్బు పిచ్చి ఉన్న రాక్షసిగా మార్చేసింది. అందుకే తన పెళ్లి చూపులకు వచ్చిన వాళ్ళలో మాహన్ అనే పేరు వినగానే గతం తాలూకు చేదు జ్ఞాపకాలు గుర్తొచ్చి అతన్ని చూడకుండానే ఆ సంబంధాన్ని తృణీకరించింది. ఫోటో ముందు నిలబడిన ప్రభావతి కళ్ళ వెంట అప్రయత్నంగా కన్నీళ్లు కారుతున్నాయి. ఆ రోజు తనని అనాథగా వదిలేసిపోయిన ఆ సామాన్య మాహన్ ఈరోజు 1,000 కోట్లకు అధిపతి అయిన ఈ సామ్రాజ్యానికి రాజు ఎలా అయ్యాడు? ఆ రోజు తన్నెందుకు వదిలేసి వెళ్ళాడు? కారణం లేకుండా తనని అంత ఘోరంగా వదిలేసి వెళ్ళినవాడు ఇప్పుడు మళ్ళీ తన కళ్ళ ముందుకు ఎందుకు వచ్చాడు? అది కూడా తన సొంత చెల్లి మెల్లో తాళి కట్టడానికి ఎందుకు వచ్చాడు? ఇదంతా కాకతాళీయంగా జరిగిందా? లేక దీని వెనక ఏదైనా పెద్ద కుట్ర ఉందా? అసలు తన పెళ్లి చూపులకు వచ్చిన సంబంధం ఇతంది అని తనకెందుకు తెలియలేదు? బహుశా ఇదంతా ప్లాన్ చేసి తనని అవమానించడానికే మాహన్ అనడాం. ప్రభావతి బుర్రలో 1000 ప్రశ్నలు సుడిగుండాల్లా తిరుగుతున్నాయి. మాహన్ ఆ అదృశ్యానికి అసలు కారణం ఏమిటో, తన్నెందుకు మోసం చేశాడో ఆమెకింకా తెలియదు. కానీ అతడి కళ్ళల్లో ఆ రోజు తను చూసిన ప్రేమ అబద్ధం కాదని ఆ మనసుకు తెలుసు. మరెందుకలా చేశాడు? ఆమెకి కోపం రావటం లేదు. ఒక రకమైన భయం, ఉత్కంఠ ఆమెను కబలిస్తున్నాయి.
ఆ రోజు మాహాన్ ఎందుకు మాయమయ్యాడో తెలుసుకోవాలి. నా జీవితాన్ని నాశనం చేసిన రహస్యం ఏమిటో నేను కనిపెట్టాలి అని మనసులో దృఢంగా అనుకుంది ప్రభావతి. పెళ్లితంతు ముగిసింది. ఉదయం జరిగిన ముహూర్తం తర్వాత సాయంత్రం జరగబోయే గ్రాండ్ రిసెప్షన్ కోసం రిసార్ట్ మొత్తం కొత్త శోభను సంతరించుకుంది. కళ్యాణ మండపానికి కాస్త దూరంలో ఉన్న విశాలమైన ఓపెన్ లాన్లో రిసెప్షన్ వేదికను ఏర్పాటు చేశారు. వేలాది విద్యుత్ దీపాల ఆ ప్రదేశాన్ని పగలుగా మార్చేశాయి. విదేశీ ఆర్కిటెక్ట్స్ డిజైన్ చేసిన స్టేజ్ ఒక ఇంద్రలోకాన్ని తలపిస్తుంది. మందరంగా వినిపిస్తున్న షెహనాయి సంగీతం, చల్లని గాలికి ఊగుతున్న పూల తోరణాలు వాతావరణాన్ని ఎంతో ఆహ్లాదకరంగా మార్చేశాయి. అతిథుల రాక మొదలైంది. ఉదయం పెళ్లికి రాలేని ఎందరో బిజినెస్ టైకూన్స్, సినిమా స్టార్లు, పొలిటీషియన్స్ రిసెప్షన్కు క్యూ కట్టారు. మహాన్ వ్యాపార సామ్రాజ్యం ఎంత పెద్దదో ఆ వచ్చే అతిథుల హోదాను బట్టి అర్థమవుతుంది. విదేహీ మహాన్ల జంటను ఆశీర్వదించడానికి ప్రతి ఒక్కరు బహుమతులతో వేదిక వైపు అడుగులు వేస్తున్నారు. కానీ కోలాహలమంతా ప్రభావతికి ఒక నరకంలా అనిపిస్తుంది. ఉదయం ఫోటో గ్యాలరీ దగ్గర ఆమె చూసిన అపరిచిత ముఖం ఆమెను భయభ్రాంతులకు గురి చేసింది. ఆ వ్యక్తి క్షణాల్లో అక్కడి నుంచి మాయమైన 6 ఏళ్ల క్రితం నాటి ఆ భయంకరమైన రాత్రి జ్ఞాపకాలను ఆమె కళ్ళ ముందు ఉంచి వెళ్ళాడు. ఆ షాక్ నుండి ఆమె ఇంకా తేరుకోలేదు. దానికి తోడు తన్ని ప్రాణంగా ప్రేమించి మోసం చేసి వెళ్ళిపోయిన మహాన్ ఇప్పుడు 1000 కోట్లకు అధిపతిగా తన సొంత చెల్లి పక్కన భర్తగా నిలబడ్డం ఆమె గుండెల్ని రంపంతో కోస్తున్నట్టుంది. ఆమె ఆ రిసెప్షన్ హాల్లోని ఒక చీకటి మూలన ఎవరి కంట పడకుండా ఒక పెద్ద స్తంభం వెనక నిలబడి ఉంది. ఆమె కళ్ళు మాత్రం వేదిక మీద ఉన్నాయి. ఆమె మనసంతా ఒకటే ఆలోచన, మహాన్ నన్ను గుర్తుపడతాడా? చూస్తే ఏమవుతుంది? నా చెల్లికి నా గతం గురించి చెబుతాడా? అసలు నేను ఇదంతా ఎలా ఎదుర్కోవాలి? స్టేజ్ మీద ఒక పక్క విదేహి, మరో పక్క మహాన్ నిలబడి ఉన్నారు. విదేహి కళ్ళు చెదిరే డిజైన్ లెహంగాలో ఒంటి నిండా డైమండ్ జ్యువెలరీతో నిజంగా ఒక దేవకన్యలా మెరిసిపోతుంది. ఉదయం పెళ్లిపీటల మీద ఏడ్చిన విదేహి ముఖంలో ఇప్పుడు కొద్దిగా ప్రశాంతత కనిపిస్తుంది. తన భర్త మహాన్ ప్రవర్తన, ఆమె పట్ల తను చూపిస్తున్న సున్నితమైన శ్రద్ధ ఆమెలోని భయాన్ని కొంతవరకు పోగొట్టాయి. మహాన్ చాలా హుందాగా ప్రతి ఒక్క అతిథిని చిరునవ్వుతో పలకరిస్తున్నాడు. విదేహి చేతిని తన చేతుల్లోకి తీసుకుని ఆమెకు ధైర్యాన్ని ఇస్తూ నిలబడ్డాడు. చూడ్డానికి వాళ్ళిద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా కనిపిస్తున్నారు. వాళ్ళని చూస్తున్న వాళ్ళంతా ఎంత ముచ్చటైన జంట అని దీవిస్తున్నారు. కానా వేదిక మీద ఉన్న మహాన్ నవ్వు వెనక ఉన్నది కేవలం ఒక మాస్క్ మాత్రమని ఎవరికి తెలియదు. అతని కళ్ళు ఎవరి కోసమో వెతుకుతున్నాయి. పెళ్లి తంతు జరుగుతున్నప్పుడు కూడా అతని మనసు ఎక్కడ ఉంది? ఉదయం పెళ్లి మండపంలో ప్రభావతిని అతను గమనించలేదు. కానీ అతనికి ఏదో వెలితిగా ఉంది. అతిథులు ఒక్కొక్కరుగా వచ్చి శుభాకాంక్షలు చెబుతున్నారు. మహాన్ యంత్రంలా నవ్వుతూ థ్యాంక్ యూ చెబుతున్నాడు. అదే సమయంలో విదేహి కుటుంబ సభ్యులు, బంధువులందరూ స్టేజ్ మీదకి గ్రూప్ ఫోటో కోసం వస్తున్నారు. విదేహి తల్లిదండ్రులు వచ్చి మహాన్ పక్కన నిలబడ్డారు. ప్రభావతి ఎక్కడుంది? ఫోటోకి రమ్మనండి అని విదేహి తండ్రి మైక్లో కంగారుగా పిలిచాడు. ప్రభావతి అనే ఆ పేరు వినగానే మహాన్ గుండె ఒక్కసారిగా ఆగిపోయినంత పనైంది. ఆ పేరు అతని చెవుల్లో పడగానే అతని నరనరాల్లో విద్యుత్ ప్రవహించినట్టయింది. అతని ముఖంలో అప్పటి వరకు ఉన్న చిరునవ్వు మాయమైపోయింది. కళ్ళు పెద్దవయ్యాయి. చేతిలో ఉన్న విదేహి చెయ్యి మీద అతని పట్టు అసంకల్పితంగా బిగుసుకుంది. ప్రభావతి ఇక్కడుందా? విదేహి అక్క పేరు ప్రభావతియా? మహాన్ మనసులో తుఫాన్ రేగింది. అతను నెమ్మదిగా తల తిప్పి స్టేజ్ కింద ఉన్న జనాల్లోకి చూశాడు. అతని కళ్ళు ఆతురతగా, భయంగా, ఒక రకమైన పిచ్చితనంతో జనాల్ని స్కాన్ చేయడం మొదలుపెట్టాయి. అప్పుడే ఆ పెద్ద స్తంభం వెనక నుండి నెమ్మదిగా అడుగులు వేస్తూ బయటికి వస్తున్న ప్రభావతి అతని కనిపించింది. ఆమెను చూడగానే మహాన్ ఊపిరి ఆగిపోయింది. సమయం స్తంభించిపోయింది. చుట్టూ ఉన్న జనాలు వాళ్ళ మాటలు, మ్యూజిక్ అతని చెవులకు వినిపించడం మానేశాయి. కేవలం ప్రభావతి మాత్రమే అతని కనిపిస్తుంది. 6 ఏళ్ల క్రితం తాను ప్రాణంగా ప్రేమించిన వయనం, తన జీవితాన్ని తలకిందులు చేసిన ఆ అందమైన ముఖం. ఇన్నాళ్ళ తర్వాత, అది కూడా తన పెళ్లి వేడుక ముందు. మహాన్ పూర్తిగా ఫ్రీజ్ అయిపోయాడు. అతని కళ్ళు రెప్పవేయటం మర్చిపోయాయి. అతని పెదవులు వణుకుతున్నాయి.
చేతిలో విదేహి చేయి పట్టుకుని ఉన్నాడన్న స్పృహ కూడా అతనికి లేదు. అతని ఆత్మ ఆ దేహాన్ని వదిలేసి 6 ఏళ్ల క్రితం నాటి గతంలోకి వెళ్ళిపోయింది. ఆ క్షణంలో అతని కళ్ళల్లో కనిపించిన భావాలు వర్ణాతీతం. ప్రేమ, ఆశ్చర్యం, అపరాధ భావం మరియు చెప్పలేనంత బాధ. వేదిక వైపు నడుస్తున్న ప్రభావతి అకస్మాత్తుగా ఆగిపోయింది. మహాన్ చూపులు తన మీదే నిలబడి ఉన్నాయని ఆమెకు అర్థమైంది. ఇద్దరి కళ్ళు కలిశాయి. 6 ఏళ్ల తర్వాత ఆ నిశ్శబ్దమైన చూపుల కలయిక ఇద్దరి గుండెల్లో వందల సునామీలను సృష్టించింది. మహాన్ కళ్ళల్లోని ఆ బాధను చూడగానే ప్రభావతి గుండె ముక్కలైపోయింది. ఆమె అహంకారం, కోపం అన్నీ ఆ ఒక్క క్షణంలో కరిగిపోయాయి. కానీ మరుక్షణమే ఆ రోజు వానలో తను ఒంటరిగా అనుభవించిన నరకం, అతను తను వదిలేసి వెళ్ళిన తీరు ఆమె గుర్తొచ్చాయి. ఆ పాత గాయం మళ్ళీ పచ్చిగా మారి రక్తం కారటం మొదలైంది. ఆ నొప్పిని ఆమె భరించలేకపోయింది. మహాన్ ఎదురుగా నిలబడి ఒక సామాన్యమైన అతిథిలా, తన చెల్లికి కాబోయే బావగారులు అతన్ని చూసి నవ్వే శక్తి ఆమెకు లేదు. లేదు, నేను అతన్ని ఫేస్ చేయలేను. ఆ రోజు నన్ను మోసం చేసి ఈరోజు నా చెల్లి పక్కన నిలబడిన మనిషిని నేను చూడలేను. ఆ మనసు అర్ధనాదం చేసింది. మహాన్ అలా చూస్తుండగానే ప్రభావతి కళ్ళల్లోంచి కన్నీళ్లు జలజల రాలాయి. ఆమె వెంటనే తలదించుకుని వెనక్కి తిరిగి జనాల్లోకి వేగంగా నడుచుకుంటూ వెళ్ళిపోయింది. ఆమెను ఆపాలని పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆమెను హత్తుకోవాలని మహాన్ మనసు తహతహలాడింది. కానీ అతను ఏమీ చేయలేని నిస్సహాయతలో ఉన్నాడు. తన చేతిలో ఉన్న విదేహి చెయ్యి అతనికి ఒక ప్రస్తుత వాస్తవాన్ని గుర్తు చేసింది. ఒక బరువైన నిట్టూర్పుతో తన కన్నీళ్లను అతి కష్టం మీద లోపల దాచుకుంటూ మళ్ళీ ఆ నకిలీ చిరునవ్వును ముఖాన్ని తగిలించుకున్నాడు. కానీ మహాన్లో వచ్చిన ఈ క్షణికమైన మార్పును పక్కనే ఉన్న విదేహి గమనించింది. అతని చేతి పట్టు బిగుసుకోవటం, అతన్నెవరినో చూసి షాక్ అవ్వటం ఆమె కంటపడింది. ఏమైంది వీరికి, ఎవరిని చూసి అలా అయిపోయారు అని ఆ మనసులో ఒక చిన్న సందేహం మొలకెత్తింది. కానీ పెళ్లి హడావిడి వల్ల అలసిపోయి ఉంటారని తనకు తానే సర్ది చెప్పుకుంది. రాత్రి 12 గంటలు దాటింది. పెళ్లి హడావిడి, రిసెప్షన్ అన్నీ ముగిశాయి. మహాన్ విదేహిల మొదటి రాత్రి కోసం ఆ రిసార్ట్లోని ప్రెసిడెన్షియల్ సూట్ను గులాబీ పూలతో, సుగంధ ద్రవ్యాలతో సర్వంగా సుందరంగా అలంకరించారు. గదిలో ఒక పక్క సోఫాలో కూర్చుని ఉంది విదేహి. ఆమె గుండె వేగంగా కొట్టుకుంటుంది. కొత్త జీవితం, కొత్త భర్త ఎలా ఉండబోతుందో అన్న భయం, సిగ్గు ఆమెలో ఉన్నాయి. బాత్రూంలో నుండి ఫ్రెష్ అప్ అయి బయటకు వచ్చాడు మహాన్. అతను చాలా అలసిపోయినట్టు, ఏదో దీర్ఘాలోచనలో ఉన్నట్టు కనిపిస్తున్నాడు. అతని ముఖంలో పెళ్లి కొడుక్కు ఉండవలసిన ఉత్సాహం లేదు. విదేహి అని నెమ్మదిగా పిలిచాడు. విదేహి తలెత్తి అతని వైపు చూసింది. పెళ్లి పనుల వల్ల చాలా అలసిపోయినట్టున్నావు కదా, నువ్వు పడుకో, నాకు ఒక ముఖ్యమైన ఇంటర్నేషనల్ క్లయింట్తో కాన్ఫరెన్స్ కాల్ ఉంది. బాల్కనీలోకి వెళ్ళి మాట్లాడి వస్తానని చెప్పి తన ఫోన్ టేబుల్ మీదే వదిలేసి బాల్కనీ వైపు నడిచాడు. విదేహికి కొద్దిగా నిరాశ అనిపించినా అతని మాటను గౌరవించి తలూపింది. మహాన్ బాల్కనీలోకి వెళ్ళి సిగరెట్ వెలిగించాడు. అతని మనసంతా ప్రభావతి చుట్టూనే తిరుగుతుంది. ఆమె ఇక్కడుంది, నా కళ్ళ ముందే ఉంది. కానీ నేను ఎవరి మెల్లో తాళి కట్టానో ఆమెకు సొంత చెల్లి అవుతుందా? విధి నాతో ఎంత క్రూరమైన ఆట ఆడింది అని తనలో తానే కుమిలిపోతున్నాడు. గదిలో ఒంటరిగా ఉన్న విదేహికి నిద్ర రావటం లేదు. ఉదయం నుండి జరిగిన సంఘటనలు గుర్తు చేసుకుంటూ కూర్చుంది. అప్పుడే టేబుల్ మీద ఉన్న మహాన్ ఫోన్ స్క్రీన్ వైబ్రేట్ అయింది. ఏదో నోటిఫికేషన్ వచ్చింది. ఫోన్ సైలెంట్లో ఉందేమో, అలారం సెట్ చేసుకుందామన్న ఉద్దేశంతో విదేహి ఆ ఫోన్ను చేతిలోకి తీసుకుంది. స్క్రీన్ అన్లాక్ చేసి ఉంది. నోటిఫికేషన్ బార్ కింద లాగబోతూ ఉంటే పొరపాటున మెసేజ్ యాప్ ఓపెన్ అయింది. అందులో రీసెంట్గా ఓపెన్ చేసి ఉంచిన ఒక డ్రాఫ్ట్ మెసేజ్ విదేహి కంటపడింది. ఆ మెసేజ్ పంపించలేదు, కానీ టైప్ చేసి డ్రాఫ్ట్లో సేవ్ చేయబడి ఉంది. ఆ మెసేజ్లోని మొదటి పదం చదవగానే విదేహి గుండె ఒకసారిగా ఆగిపోయినంత పనైంది. ఆమె కళ్ళను ఆమె నమ్మలేకపోయింది. అందులో ఇలా రాసి ఉంది: ప్రభావతి, ఐ నీడ్ టు ఎక్స్ప్లెయిన్. ప్లీజ్ ఫర్గివ్ మీ ఇఫ్ యూ కెన్. వాట్ హ్యాపెన్ దట్ నైట్ వాజ్. ప్రభావతి, నేను నీకు వివరణ ఇవ్వాలి. వీలైతే నన్ను క్షమించు. ఆ రాత్రి జరిగింది ఏమిటంటే. ఆ వాక్యం అక్కడితో ఆగిపోయింది. విదేహి చేతులు వణకటం మొదలైంది.
ఆమె కళ్ళు ఫోన్ స్క్రీన్ కేసి అతుక్కపోయాయి. ప్రభావతి నా సొంత అక్క పేరు. నా భర్త ఫోన్లో నా అక్క పేరుతో ఈ మెసేజ్ ఏమిటి? ఐ నీడ్ టు ఎక్స్ప్లెయిన్. దేని గురించి? వాట్ హ్యాపెన్ దట్ నైట్? ఏ రాత్రి? ఆమె బుర్ర పగిలిపోతున్నట్టుగా అనిపించింది. ఈ మెసేజ్ ఎప్పుడు రాశాడు? పెళ్లికి ముందా లేక ఇందాక రిసెప్షన్లో ప్రభావతిని చూసిన తర్వాత ఈ గదిలోకి రాకముందా? అసలు మహాన్కు తనక్క ప్రభావతికి సంబంధం ఏమిటి? ఉదయం పెళ్లిపీటల దగ్గర తన అక్క ఎందుకంత వింతగా ప్రవర్తించింది? ఇందాక రిసెప్షన్లో మహాన్ ఎవరినో చూసి ఎందుకంత ఫ్రీజ్ అయిపోయాడు? ఆ చూసింది తన అక్కనేనా? తన భర్త ఫోన్లో తన సొంత అక్కకి పంపాలని రాసిన ఈ క్షమాపణ సందేహం వెనక ఉన్న ఆ భయంకరమైన గతమేమిటి? తానొక భయంకరమైన అబద్ధాల మధ్య బలిపశువుగా మారిపోయిందా? బాల్కనీ వైపు చూసిన విదేహి. అక్కడ చీకట్లో నిలబడి ఉన్న మహాన్ నీడ ఆమెకిప్పుడు ఒక అపరిచిత రాక్షసుల్లా కనిపిస్తుంది. ఆమె చేతిలో ఫోన్ అలాగే ఉండిపోయింది. సమయం ఎవరి కోసమో ఆగదు. అది గాయాలను మాడుపుతుందని అంటారు. కానీ కొన్ని గాయాలను కాలం కూడా మాయం చేయలేదు. కేవలం వాటిని లోతుగా ఎవరికి కనిపించకుండా దాచిపెడుతుంది అంతే. ఆనాటి కళ్యాణ మండపంలో జరిగిన సంఘటన తర్వాత ఏకంగా 6 సంవత్సరాలు గడిచిపోయాయి. ఆ పెళ్లి జరిగిన మరుసటి రోజే ప్రభావతి ఎవరికి చెప్పకుండా, ఎవరిని కలవకుండా ఫ్లైట్ ఎక్కి అమెరికా వెళ్ళిపోయింది. నాకు అక్కడ ఒక మంచి జాబ్ ఆఫర్ వచ్చింది, నా కెరియర్ నాకు ముఖ్యం అని కేవలం ఒక ఫోన్ కాల్ ద్వారా తన తల్లిదండ్రులకు చెప్పి తప్పించుకుంది. కానీ ఆమె వెళ్ళింది కెరీర్ కోసం కాదని, తన కళ్ళ ముందు తన సొంత చెల్లితో మహాన్ కాపురం చేస్తుంటే ఆ నరకాన్ని ప్రతిరోజు చూడలేక, ఆ గుండె కోతను భరించలేక పారిపోయిందని ఆ మంతరాత్మకు మాత్రమే తెలుసు. ఈ 6 ఏళ్లలో ఆమె ఒక్కసారి కూడా ఇండియాకి రాలేదు. వీడియో కాల్స్లో మాత్రమే కుటుంబ సభ్యులతో మాట్లాడేది. మహాన్ ఉన్నాడని తెలిస్తే ఆ కాల్ కూడా కట్ చేసేది. ఇటు విదేహి మహాన్ల జీవితం పైకి చూసేవారికి ఒక అద్భుతమైన కాపురంలా కనిపిస్తుంది. మహాన్ వ్యాపార సామ్రాజ్యం ఈ 6 ఏళ్లలో దేశ సరిహద్దులు దాటి విస్తరించింది. అతనిప్పుడు దేశంలోని టాప్ 10 బిలియనీర్లలో ఒకడు. విదేహికి అతను ఏ లోటు రానివ్వలేదు. మహారాణ్లా చూసుకున్నాడు. కానీ విదేహి మనసులో ఆ మొదటి రాత్రి చూసిన డ్రాఫ్ట్ మెసేజ్ ఇంకా ఒక పీడకల్లా దాగి ఉంది. ప్రభావతి, ఐ నీడ్ టు ఎక్స్ప్లెయిన్. ఆ ఒక్క వాక్యం ఆమెను ఎన్నో నిద్రలేని రాత్రులకు గురిచేసింది. కానీ తన భర్త నిలదీసి ధైర్యం లేక, తన అక్క మీద ఉన్న నమ్మకం కొద్దీ ఆ నిజాన్ని తన గుండెలోనే పాతిపెట్టి ఒక ఆదర్శ ఇల్లాలుగా నటిస్తూ బతుకుతుంది. భార్యాభర్తల మధ్య ఉండవలసిన శారీరక మానసిక సాన్నిహిత్యం వారి మధ్య ఉందో లేదో వారికి తెలియాలి. మహాన్ ఎప్పుడు తన పనిలో మీటింగ్స్లో పడిపోయి ఒక యంత్రంలో మారిపోయాడు. అతని నవ్వెనక ఉన్న శూన్యం అలాగే మిగిలిపోయింది. హైదరాబాద్లోని విదేహి ప్రభావతుల పుట్టిల్లు. అదొకప్పుడు ఎంతో కలకల్లాడుతూ ఉండేది. కానీ ఇప్పుడు అక్కడ ఒక రకమైన నిశ్శబ్దం, ఆందోళన అలుముకున్నాయి. వాళ్ళమ్మగారు గత కొంతకాలంగా తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నారు. 2 రోజుల క్రితం ఆమెకు మేజర్ హార్ట్ స్ట్రోక్ వచ్చింది. హాస్పిటల్లో ఉంచి అత్యుత్తమ వైద్యం అందించిన తర్వాత డాక్టర్లు ఆమెను ఇంటికి తీసుకెళ్లమని చెప్పారు. ఆమె పరిస్థితి చాలా విషమంగా ఉంది. మందుల కంటే ఇప్పుడు ఆమె కుటుంబ సభ్యుల ప్రేమ, ఆప్యాయత ముఖ్యం. ఆమె ఎవరినైనా చూడాలనుకుంటే వెంటనే పిలిపించండి అని డాక్టర్లు నిర్మోహమాటంగా చెప్పేశారు. మంచం మీద ప్రాణాపాయ స్థితిలో ఉన్న తల్లి పదే పదే కలవరిస్తున్న ఒకే ఒక్క పేరు, ప్రభ. నా పెద్ద కూతురు ప్రభ రాలేదా? ఒకసారి నా బిడ్డను చూడాలి అంటూ కన్నీరు మున్నీరు అవుతుంది. తండ్రి గుండె పగిలిపోయింది. వెంటనే అమెరికాలో ఉన్న ప్రభావతికి కాల్ చేశాడు. అమ్మ ప్రభ, ఇక నువ్వు రానని పంతం పెట్టుకుంటే నీకు మళ్ళీ అమ్మ ముఖం దక్కదు తల్లి. డాక్టర్లు ఆశలు వదిలేశారు. ఎలాగోలా బయలుదేరి వచ్చేయమ్మా అని ఫోన్లో బోర్న విలపించాడు. ఆ మాటలు వినగానే వేల మైళ్ళ దూరంలో ఉన్న ప్రభావతి గుండెల్లో పిడుగుపడింది. ఈ 6 ఏళ్లలో ఆమె తన్ను తాను ఒక రాతి బొమ్మలా మార్చుకుంది. భావోద్వేగాలకు దూరంగా కేవలం ఒక బిజినెస్ ఉమన్లా డబ్బే లోకంగా బతికింది. కాని తండ్రి కన్నీళ్లు, అమ్మ చావు బతుకుల్లో ఉందన్న వార్త ఆమెలోని రాతి గోడలను బద్దలు కొట్టాయి. నేను వస్తున్నాను నాన్న, రేపటి ఫ్లైట్కే వస్తున్నాను అని ఫోన్ పెట్టేసి విపరీతంగా ఏడ్చేసింది. విదేహి పుట్టింట్లో చుట్టాలు బంధువులు అందరూ చేరారు. అమ్మగారి ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకోవడానికి ప్రతి ఒక్కరూ వస్తున్నారు.
విదేహి పక్కనే ఉండి అమ్మకు సేవలు చేస్తుంది. మహాన్ కూడా తన కోట్ల రూపాయల డీల్స్ అన్నీ పక్కన పెట్టి తన అత్తగారిని చూసుకోవడానికి అక్కడే ఉండిపోయాడు. ఇంట్లో అన్ని ఏర్పాట్లు, మెడికల్ ఎక్విప్మెంట్స్ అన్నీ తనే దగ్గరుండి చూసుకున్నాడు. హాల్లో ఉన్న పెద్ద సోఫాలో కూర్చుని ఉన్నాడు మహాన్. అతని ముఖంలో అలసట స్పష్టంగా కనిపిస్తుంది. టేబుల్ మీద ఉన్న వాటర్ జగ్లోంచి ఓ గాజు గ్లాసులోకి నీళ్లు పోసుకుని తాగడానికి పెదవుల దగ్గరకు తీసుకెళ్లాడు. అదే సమయంలో పైనుండి మెట్లు దిగుతూ వచ్చిన విదేహి తండ్రి అందరితో ఉద్వేగంగా అన్నాడు, ప్రభావతి ఫ్లైట్ ల్యాండ్ అయిందట. ఇంకో అరగంటలో ఇంటికి చేరుకుంటుంది. నా బిడ్డ వస్తుంది. ఆ మాట ఇంట్లో ఉన్న బంధువులందరికీ ప్రాణం లేసి వచ్చినట్టు చేసింది. అమ్మయ్యా, ప్రభా వస్తే అత్తయ్య గారికి సగం జబ్బు నయమైపోతుంది అని అందరూ ఆనందంగా మాట్లాడుకుంటున్నారు. కానీ మాటలు విన్న మహాన్ శరీరంలో ఒక్కసారిగా నెత్తురు గడ్డకట్టకపోయింది. అతని శ్వాస గొంతులోనే ఆగిపోయింది. ప్రభావతి వస్తుంది అన్న 3 పదాలు అతని మెదుల్లో బాంబుల్లా పేలాయి. తాగడానికి పైకెత్తిన గ్లాసు అతని పెదవుల దగ్గరే ఆగిపోయింది. ఆటోమేటిక్గా అతని కళ్ళు మూసుకుపోయాయి. 6 ఏళ్ళు, 6 సుదీర్ఘమైన సంవత్సరాలు ఆమెను చూడకుండా, ఆమె వాయిస్ వినకుండా అతను తన మనసుని ఎంతగా చంపుకున్నాడో అతనికి మాత్రమే తెలుసు. ఇప్పుడు మళ్ళీ ఆమె తన కళ్ళ ముందుకు రాబోతుంది. ఆ నిజాన్ని అతను జీర్ణించుకోలేకపోతున్నాడు. అతని చేతులు అప్రయత్నంగా వణకటం మొదలైంది. చేతిలో ఉన్న ఆ గాజు గ్లాస్ మీద అతని పట్ట మాంతం బిగుసుకుంది. నరాలు ఉబ్బి గ్లాసుని ఎంత గట్టిగా పట్టుకున్నాడంటే అతని వేళ్లకు రక్తం సరఫరా ఆగిపోయి తెల్లగా మారిపోయాయి. ఇంకొక క్షణం అలా పట్టుకుంటే గ్లాస్ పగిలిపోయేదే. కానీ తన్నుకొస్తున్న భావోద్వేగాలను అతి కష్టం మీద అణుచుకుంటూ కళ్ళు తెరిచి గ్లాసును నెమ్మదిగా టేబుల్ మీద కిందకు దించాడు. ఒక్క మాట కూడా అతని నోటి నుండి రాలేదు. గొంతు పిసికేసినట్టుగా మౌనంగా ఉండిపోయాడు. అతని కళ్ళల్లో ఎవరికి కనిపించని ఒక భయంకరమైన తుఫాను చెలరేగుతుంది. బయట కారు హారన్ వినిపించింది. అదిగో ప్రభ వచ్చినట్టుంది అంటూ బంధువులంతా గుమ్మం వైపు పరుగులు తీశారు. కార్ డోర్ తెరుచుకుంది. అందులోంచి బయట పెట్టింది ప్రభావతి. 6 ఏళ్ల క్రితం ఉన్న పల్లెటూరి వాతావరణం, ఆ పిచ్చి ప్రేమికురాలి ఛాయలు ఇప్పుడు ఆమెలో లేవు. ఎంతో హుందాగా ఒక మోడ్రన్ కార్పొరేట్ ఉమెన్లా కనిపిస్తుంది. కానీ ఆమె కళ్ళల్లో మాత్రం తల్లిని చూడాలన్న తపన, కన్నీళ్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రభా అంటూ ఎదురెళ్లిన తండ్రిని పట్టుకుని బోర్న ఏడ్చేసింది. బంధువులంతా ఆమెను పలకరిస్తూ ఓదారుస్తూ లోపలికి తీసుకువస్తున్నారు. విదేహి పరిగెత్తుకుంటూ వచ్చి అక్కను గట్టిగా కౌగిలించుకుంది. అక్క వచ్చావా, అమ్మ నీకోసమే చూస్తుంది అని ఏడుస్తూ చెప్పింది. ప్రభావతి తన చెల్లి తల నిమిరి కన్నెలు తుడుచుకొని ఇంట్లోకి అడుగుపెట్టింది. ఆ మడుగులు హాల్ వైపు పడుతున్నాయి. ఇంట్లో అందరూ తన చుట్టూనే ఉన్నారు. అమ్మ ఎక్కడుంది అని అడుగుతూ ముందుకు నడిచింది ప్రభావతి. సరిగ్గా అదే సమయానికి హాల్ చివర ఉన్న సోఫాలోంచి నెమ్మదిగా పైకి లేచాడు మహాన్. లోపలికి వస్తున్నాం. ప్రభావతి హఠాత్తుగా ఆగిపోయింది. ఆ మడుగులు నేల కత్తుకపోయాయి. ఆమెకెదురుగా సరిగ్గా 10 అడుగుల దూరంలో నిలబడి ఉన్నాడు మహాన్. 6 ఏళ్ల తర్వాత వారి మొదటి కలయిక. ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి. ఆ క్షణం ఆ హాల్లోని శబ్దాలు, బంధువుల మాటలన్నీ శూన్యంలో కలిసిపోయాయి. ప్రభావతి గుండె ఒక్కసారిగా ఆగిపోయి మళ్ళీ రెట్టింపు వేగంతో కొట్టుకోవడం మొదలుపెట్టింది. ఎదురుగా ఉన్నది తనను అనాథగా వదిలేసి వెళ్ళిన మాజీ ప్రియుడు మహాన్ మాత్రమే కాదు, ఇప్పుడు తన చెల్లి మెల్లో తాళి కట్టిన భర్త. వరసకు తనకు బావ లేదా చెల్లి భర్తగా గౌరవప్రదమైన స్థానంలో ఉన్నవాడు. మహాన్ కళ్ళల్లో ఆనాటి అదే అపరాధ భావం, అదే ప్రేమ, అదే భయం స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇతనిక్కడే ఉన్నాడా? నేం వీణ్ణి ముఖాముఖి ఎదుర్కోవాలా? నా చెల్లితో వీడు కుటుంబంగా నటిస్తుంటే నేను చూస్తూ భరించాలా? ప్రభావతి మనసులో అగ్నిపర్వతం బద్దలవుతుంది. ఆమె పిడికిళ్ళు బిగుసుకున్నాయి. రండి అక్క, బావగారు కూడా 2 రోజుల నుండి ఇక్కడే ఉండి అమ్మని చూసుకున్నారు అని పక్కనే ఉన్న విదేహ్ అమాయకంగా చెప్పింది. ఆ మాట ప్రభావతి చెవులో సీసం కరిగించి పోసినట్టు అనిపించింది. ఒకే ఇంట్లో ఒకే పైకప్పు కింద మోసం చేసిన ప్రియుడు ఇప్పుడు చెల్లి భర్త అనే ముసుగులో ఎదురుగా నిలబడి ఉన్నాడు. మోసపోయిన ప్రియురాలు ఇప్పుడు భార్యకు అక్క అనే హోదాలో ఇంట్లో కడుగుపెట్టింది.
మధ్యలో ఏమీ తెలియని అమాయకపు చెల్లి విదేహి. ఈ విచిత్రమైన అసౌకర్యమైన భావమర్దలు లేదా కుటుంబ సభ్యుల పరిధిలో ఇప్పుడు ఏం జరగబోతుంది? మహాన్ తన గతాన్ని విదేహి నుండి ఎంతకాలం దాయగలడు? ప్రభావతి 6 ఏళ్లుగా తనలో రగులుతున్న పగను, ప్రశ్నలను ఎలా తీర్చుకోబోతుంది? ఈ ఒక్క రాత్రి ఆ కుటుంబంలో ఎలాంటి పెను తుఫాన్ను సృష్టించబోతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.